హలో ఎవ్రీవన్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే దేవరాంజల్లో ఉన్న శ్రీరాముని కళ్యాణం అయితే వచ్చేస్తున్నాను. సో ఇక్కడైతే 1000 years హిస్టరీ కలిగిన కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది. సో అందరూ కూడా ఇక్కడికి చాలామంది అయితే వచ్చినారు. సో ముఖ్యంగా ఏంటంటే శ్రీరాముని కళ్యాణము మనకి ఏం నేర్పిస్తుందంటే హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం, కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. అందువలననే లోక కళ్యాణం జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. వేద మంత్రాలతో భక్తుల సమక్షంలో శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరిపించినారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య.